దయగలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరే సహాయం చేసి మహిమ పొందమని, ప్రతి బిడ్డతో మాట్లాడమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం అంశం గురించి ముందు నేను మీకు చెప్తున్నాను. అంశం ఎవరు ధైర్యముగా ఉండగలరు అనే అంశం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ధైర్యంగా ఉండగలరనే అంశం గురించి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, చదివి వినిపించండి. యెహోవాయందు భయభక్తులు కలిగినుట బహుధైర్యమును పుట్టించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం, ఈ రోజుల్లో ఈ కరోనా వైరస్ పరిస్థితి ప్రభావమును బట్టి, ఈ తెగుళ్లు బట్టి ఈ భూలోకంలో ఉంటున్న ప్రతి వారు కూడా భయపడుతూ ఉన్నారు, భయాభ్రాంతులకు గురి అవుతున్నారు. ఈరోజు ఆ భయము నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు. అనేక మంది భయపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆ రోగాన్ని బట్టి, ఆ సమస్యను బట్టి, ఈ దినమున్న పరిస్థితులను బట్టి ప్రజలందరూ కూడా భయాభ్రాంతుల్లో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో ఆ భయము నుండి విడుదల పొందుకోవాలంటే, నువ్వు ధైర్యవంతుడిగా జీవించాలంటే, ఎవరు ధైర్యవంతులుగా ఉండగలరో ఒక్కసారి ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ధైర్యంగా ఉండగలరని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు బహుధైర్యముగా ఉంటారు. అంటే దేవుని యందు ఎవరైతే భయం కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, వారు ధైర్యవంతులుగా ఉంటారని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈరోజు నీకు కోట్ల రూపాయల డబ్బు ఉండొచ్చు, కిలోల కొలదిగా బంగారం ఉండొచ్చు, 100 ఎకరాల స్థలం ఉండొచ్చు, కావలసినంత ధనం ఉండొచ్చు, కావలసినంత డబ్బు ఉండొచ్చు. ఆ డబ్బు నీకు ధైర్యాన్ని ఇవ్వలేదు, ఆ ఆస్తి నీకు ధైర్యాన్ని ఇవ్వలేదు. ఒకవేళ నీకు కావలసినంత అనేక మంది బంధువర్గం నీకు ఉండొచ్చు, నీ కుల బలము నీకు ఉండొచ్చు, కానీ ఆ ధైర్యాన్ని ఇవ్వలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మొదటిగా ఎవరు ధైర్యంగా ఉంటారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ దగ్గర డబ్బు ఉన్నా నీకు ధైర్యం ఉండలేదు, ఆస్తి ఉన్నా నీకు ధైర్యం ఉండలేదు, ఈ లోక సంబంధమైన సుఖ సంతోషం ఉన్నా ధైర్యం ఉండలేదు. ఈ లోకంలో ఎన్ని ఉన్నా నీకు ధైర్యం లేదు. చూసినట్లయితే అగ్రరాజ్యాలు ఉన్నాయి, అగ్రదేశాలు ఉన్నాయి, ప్రపంచంలో కావలసినంత డబ్బు ఉంది, వెండి బంగారములు ఉన్నాయి. ఈరోజు వారు కూడా ధైర్యాన్ని కోల్పోయారు, బలహీనులు అయిపోయారు. కారణం ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి ధైర్యాన్ని ఇస్తారని వాగ్దానం చేస్తారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు బహుధైర్యంగా ఉంటారని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఈ రోజు నువ్వు ధైర్యవంతుడిగా జీవించగలవా? ఆ ధైర్యం నీకు ఉందా? నీకు ఆ ధైర్యం లేదు. కారణం ఏంటంటే దేవుని యందు భయపడటం లేదు, దేవుని యందు భక్తి లేదు. ఒకవేళ ఏ దేశంలోనైనా, అమెరికన్ చూడండి, వారికి కావలసినంత డబ్బు ఉంది, కావలసినంత ఐశ్వర్యం ఉంది, కావలసినంత వెండి బంగారములు కలిగిన వారు ఉన్నారు, మంచి సంపన్నమైన దేశంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. ఇటలీ దేశంలో చూస్తున్నట్లయితే ఆ ప్రజలందరూ కూడా ఆ దేశంలో ఉన్న ఆ యొక్క సంపన్నతను బట్టి, ఆ దేశంలో ఉన్న ఉన్నతమైన స్థితిని బట్టి వారు ధైర్యం కలిగి ఉన్నారా? లేరు. ఎందుకంటే ఆ కరోనా వైరస్ కి, ఆ రోగానికి, ఆ తెగులుకు భయపడిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ధైర్యంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ధైర్యంగా ఉండగలరంటే, మొదటిగా దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ధైర్యంగా ఉంటున్నారు. ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి జీవిస్తున్నారో వారు ధైర్యంగా ఉంటున్నారు.
పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్లయితే యోబును గురించి ఒకసారి ఆలోచించండి. యోబు తనకున్న సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా, తనకున్న సమస్తాన్ని నష్టపోయినప్పటికీ కూడా, తనకున్న కుమారులు 7 కుమారులు లేకపోయినప్పటికీ కూడా, తన 3 కుమార్తెలు లేనప్పటికీ కూడా, సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా యోబు ధైర్యాన్ని వదిలేడా? లేదు. ఎందుకో తెలుసా? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నాడో బహుధైర్యంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ పరిశుద్ధమైన జీవితంలో దేవునికి నువ్వు భయపడుతున్నావా? దేవుని యందు నువ్వు భక్తి కలిగి ఉన్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచావా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? నువ్వు ఎప్పుడు ధైర్యవంతునిగానే ఉంటావు. ఒకవేళ నీ జీవితంలో దేవుడంటే భయం లేకపోతే, దేవుడంటే భక్తి లేకపోతే, నువ్వు ధైర్యంగా ఉండలేవు. కనుక ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీవు ఈ రోజు నుంచెలే దేవుని యందు భయము కలిగి జీవించు, దేవుని యందు భక్తి కలిగి జీవించు. అప్పుడు దేవుడు నీకు ధైర్యాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. రెండో మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు వెళ్ళిపోతారంట, పరిగెత్తుతారంట వాళ్ళు? దుష్టుడు తరమకుండానే వాడు పారిపోవును అని ఉంది బైబిల్లో. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు పరిస్థితిని ఆలోచించండి. దానియేలు తీసుకెళ్లి సింహం బోన్లో వేసినప్పుడు, అయ్యో నేను సింహం వచ్చేసి నన్ను చంపేస్తాదేమో, సింహం వచ్చేసి నన్ను తినేస్తాదేమో, ఇక నేను చనిపోతానేమో అని పిరికి పందలాగా ఆ సింహం బోన్లో కూర్చున్నాడా? ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితిలో నీవు ఉన్నా, నీ చుట్టూ శత్రు సైన్యం ఉన్నప్పటికీ కూడా, ఏ రోగము నీ దగ్గరికి, ఏ వైరస్ నీ దగ్గరికి వచ్చినా నేను తగలకుండా ఉండడానికి దేవుడు తన దూతల్ని కాపుదలుగా పెట్టాడు. ఆ సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకని అంటున్నాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. ఒకవేళ నీలో నీతి లేకపోతే నువ్వు ధైర్యంగా ఉండలేవు. దానియేలులో నీతి ఉంది, దానియేలులో యథార్థత ఉంది, దానియేలులో పరిశుద్ధత ఉంది. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఉంటున్న నీవు, నేను కూడా, మనందరం కూడా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నా మనందరం కూడా నిజంగా నీతిమంతులుగా జీవిస్తే మనం ఎలా ఉంటాం తెలుసా? ఎలా ఉంటామని బైబిల్లో రాయబడి ఉంది. సింహము వలె ధైర్యముగా ఉండగలం. ఎలా? చూడండి, సింహం ఎలా ఉంటుందంట? ధైర్యంగా ఉంటుంది. అంటే నీతిమంతుడు కూడా సింహం లాగా ధైర్యంగా ఉంటున్నాడు. ఒకవేళ నీలో నీతి లేకపోతే నువ్వు పిరికి పందలాగా ఉంటావు, నీతి లేకపోతే భయపడుతూ ఉంటావు, నీతి లేకపోతే కృంగిపోతూ ఉంటావు, నీతి లేకపోతే ఎప్పుడు కూడా చస్తూ బ్రతుకుతూ ఉంటావు. నీ జీవితంలో ధైర్యం ఉండదు. ఎందుకంటే నువ్వు లోక సంబంధమైన పాపిష్టి క్రియలు కలిగి ఉన్నావు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీతిగా జీవిస్తే నీవెప్పుడు ధైర్యవంతుడిగా ఉంటున్నావు. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తే ఎవ్వరికి భయపడవు, దేవునికి భయపడతావు తప్ప. అందుకని అక్కడ రాయబడు, దుష్టుడు తరమకుండానే వాడు నీ యొద్ద నుండి పారిపోతున్నాడు. దుష్టుడు తరమకుండానే నీ యొద్ద నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ నీతిమంతుడు ఎలా ఉంటున్నాడంట? సింహం వలె ధైర్యంగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు నీతిగా జీవిస్తే ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ శత్రు మధ్యలో నీవు ఉన్నా, ఎవరు నిన్ను వెంటాడినా ఎలా ఉండబోతున్నావు తెలుసా? సింహము వలె ఉండబోతున్నావు. హల్లెలూయా! ఎలా ఉండబోతున్నావు? నువ్వు సింహం వలె ఉండబోతున్నావు. మూడో మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. మొదటిగా ఎవరు ధైర్యంగా ఉంటారంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండబోచున్నారు. రెండవదిగా ఎవరు ధైర్యంగా ఉంటారంటే నీతిమంతులు ధైర్యంగా ఉంటున్నారు.
మూడో మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు గ్రంథం 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ప్రేమేందని బిడ్డారా, ఒక దినాన దావీదును తన కుమారులను బట్టి, దావీదు యొక్క తన ప్రజలను బట్టి అనేక మంది ప్రజలు వచ్చేసి దావీదును తన ప్రజల్ని చంపాలనుకుంటూ ఉన్నారంట. దావీదును చంపాలనుకుంటూ ఉన్నారు. ప్రియమందని బిడ్డారా, ఒకవేళ నేను ఎవరైనా చంపడానికి వస్తున్నారా, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే గనక, దేవుని మార్గంలో నడిస్తే గనక, దేవుని యందు నమ్మకం ఉంచితే గనక, దేవుని మార్గంలో నువ్వు నడిస్తే గనక నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ధైర్యంగా ఉంటావు. దావీదు ఎవరిని చూసుకొని ధైర్యంగా ఉన్నాడంట? తన తండ్రిని, తన తల్లిని, తన ప్రజల్ని, తన కుమారులను, తన భార్యలను, తనకున్న ఆస్తిని, తనకున్న పేరు ప్రతిష్టతలను చూసుకొని ధైర్యంగా ఉన్నాడా? లేదే. ఎవరిని చూసుకొని ధైర్యంగా ఉన్నాడో తెలుసా? దేవుణ్ణి బట్టి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూస్తే నీకు ధైర్యం ఉంటుంది. దేవుని వైపు చూస్తే నువ్వు ధైర్యవంతునిగా జీవించగలవు. మరొకసారి వచ్చిన ధ్యానిజం చూడండి. ఎందుకు దావీదును రాళ్ళు రువి చంపాలనుకుంటున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి. చూడండి ప్రియమైన పిల్లారా, జనులందరికీ ప్రజలందరికీ ఏమైపోయింది తెలుసా? దావీదు కుమారులను బట్టి, దావీదు కుమార్తెలను బట్టి, వారి పాపిష్టి క్రియలను బట్టి, వారి లోక సంబంధమైన జీవితాన్ని బట్టి జనులందరూ విసిక్కిపోయారంట. ఏం దావీదయ్యా, ఏం పిల్లలయ్యా, ఏం జీవితం అయ్యా అని చెప్పేసి విసిగిపోయారంట. ఈ విసిగిపోయిన సమయంలో మరి దావీదు పిల్లలు తప్పు చేస్తే ఏమనుకుంటున్నారు తెలుసా? ఆ వచనం చదువు చూడండి. తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువి. చూడండి, ఎవరు చంపాలనుకుంటున్నారు? దావీదును రాళ్ళు రువ్వి చంపాలనుకుంటూ ఉన్నారు. ఒకవేళ నీ జీవితంలో కూడా నీ శత్రువు నిన్ను చంపడానికి వస్తున్నప్పటికీ, నీ పగవారు నిన్ను చంపడానికి వస్తున్నప్పటికీ, నీకు కావలసిన వారే నిన్ను చంపడానికి వస్తున్నప్పటికీ, నీవు సహాయం చేసిన వ్యక్తులే నిన్ను చంపడానికి వస్తున్నప్పటికీ నువ్వేం చేయాలి తెలుసా? ఎవరి వైపు చూస్తావు? మనుషుల వైపు చూస్తావు, మనుషుల్ని ఆశ్రయిస్తావు. కానీ దావీదు ఎవరిని ఆశ్రయించాడు తెలుసా? నేను యెహోవాను బట్టి ధైర్యముగా ఉన్నాను. హల్లెలూయా. రాళ్ళు రువి చంపుతావా? వరుసలతో చంపుతావా? ఏంతోనైతే చంపుతావో చంపుకో. నా జీవం కలిగిన దేవుడు నాకున్నాడు. నన్ను కాపాడేవాడు ఆయనే, నన్ను రక్షించేవాడు ఆయనే, శత్రువుల చేతిలో నుంచి విడిపించేవాడు ఆయనే. హల్లెలూయా. ప్రియమైన బిడ్డారా, ఎంత గొప్ప ఆశ్చర్యకరం అండి. దావీదుకున్న ధైర్యం చూడండి. దావీదుకు డబ్బును చూసి ధైర్యపడటం లేదు. దావీదుకున్న పిల్లల్ని బట్టి చూసి ధైర్యపడటం లేదు. దావీదుకున్న సుఖభోగాన్ని చూసి ధైర్యపడటం లేదు. దావీదుకున్న పేరు ప్రతిష్టతలను చూసి ధైర్యపడటం లేదు. దావీదుకున్న సైన్యాన్ని చూసి ధైర్యంగా ఉండటం లేదు. ఎవరిని చూసి ధైర్యంగా తెలుసా? నేను యెహోవాను బట్టి ధైర్యముగా తెచ్చుకునేదను. నేను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటా. నన్ను కాపాడిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు నా కోసము ఈ భూలోకంలో వచ్చి, ఈ భూలోకానికి వచ్చి నన్ను ప్రేమించిన దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటా. ఏమైందని పిల్లారా, నువ్వు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరిని బట్టి ధైర్యంగా జీవిస్తున్నావు అంటే నువ్వు దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి. నీకు ఎన్ని ఉన్నా నీకు ధైర్యం ఉండదు. కానీ దేవుడు నీకున్నాడు అనుకో, నువ్వు ధైర్యవంతునిగా ఉండగలవు. ప్రియమైన పిల్లారా, దావీదు ధైర్యవంతునిగా ఉండడానికి తీర్మానం చేసుకున్నాడంటే యెహోవాను బట్టి ఆయన ధైర్యంగా ఉన్నాడు. నీవు నేను కూడా యెహోవాను బట్టి ధైర్యంగా ఉండాలి. లోకాన్ని చూసి ధైర్యంగా ఉండడం కాదు. హల్లెలూయా. ప్రియమైన పిల్లారా, దావీదు
దేవుని బట్టి ధైర్యముగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 30-31 వచనంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాపి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది అపోస్తులు వారు అద్భుతాలు చేస్తున్నారంటే, వారు ఆశ్చర్యక్రియలు చేస్తున్నారంటే, అనేక మందిని స్వస్థపరుస్తున్నారంటే దేన్ని బట్టి స్వస్థపరుస్తున్నారంట? దేవుని యొక్క వాక్యమును బట్టి ధైర్యంగా ఉన్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో వాక్యం ఉంటే, నీ మనసులో వాక్యం ఉంటే, వాక్యానుసరమైన జీవితం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు అనేక మంది బిడ్డల్లో ధైర్యం లేదంటే కారణం ఏంటో తెలుసా? వారి హృదయంలో వాక్యం లేదు, వారి మనసులో వాక్యం లేదు, వాక్యానుసరంగా జీవించటం లేదు. వాక్యానుసరంగా జీవిస్తే వారి జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? బహుధైర్యంగా జీవిస్తూ ఉంటారు, బహుధైర్యంగా అనేక మందితో మాట్లాడతారు, బహుధైర్యంగా అనేక మందిని స్వస్థపరచడానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. రోగులను స్వస్థపరచుటకును నీ ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచిన యెడల నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్టు. చూడండి, వారు దేన్ని బట్టి బహుధైర్యంగా బోధిస్తున్నారట? దేవుని వాక్యమును బట్టి. వారి దగ్గర వాక్యం ఉంది కాబట్టి అద్భుత క్రియలు చేస్తున్నారు, వారి దగ్గర వాక్యం ఉంది కాబట్టి సూచక్రియలు చేస్తున్నారు, వారి దగ్గర వాక్యం ఉంది కాబట్టి అద్భుతాలు చేస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు, మహత్కార్యములు చేస్తున్నారు, అనేక మంది బిడ్డల్ని స్వస్థపరుస్తున్నారు. వారు దేన్ని చూసుకొని ధైర్యంగా ఉన్నారంటే వాక్యమును చూసుకొని, ప్రభువైన యేసుక్రీస్తుని చూసుకొని, యేసు నామమును బట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, దేవుని వాక్యమును బట్టి వారు ధైర్యంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదేమో యెహోవాను బట్టి ధైర్యంగా ఉన్నాడు, ఆది అపోస్తులేమో యేసుక్రీస్తు ప్రభువును బట్టి వాక్యమును బట్టి ధైర్యంగా స్వస్థపరుస్తున్నారు, ధైర్యంగా అద్భుత క్రియలు చేస్తున్నారు, ధైర్యంగా సూచక్రియలు చేస్తున్నారు, ధైర్యంగా మహత్కార్యములు చేస్తున్నారు, ధైర్యంగా అనేక మంది బిడ్డలను స్వస్థపరుస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో ఆ చక్కటి అద్భుతాన్ని నువ్వు సూచక్రియలు చేయాలని ఆశపడుతున్నావా? నువ్వు అద్భుతాలు చూడాలని ఆశపడుతున్నావా? నువ్వు మహత్కార్యములు చేయాలని ఆశపడుతున్నావా? అయితే దేవుని వాక్యం నీలో ఉండాలి, దేవుని వాగ్దానాలు నీలో ఉండాలి. దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ రోజు అంశం బట్టి ఒకసారి ఆలోచన చేయి. ఎవరు ధైర్యంగా ఉండగలరు? నువ్వు ధైర్యంగా ఉన్నావా? పిరికి పందలాగా ఉన్నావా? నువ్వు ధైర్యంగా జీవిస్తున్నావా? పిరికి వాడిలాగా భయపడుతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. నిజంగా అక్కడ ఆది అపోస్తులు, దేవుని సేవకులు బహుధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే యేసు నామమును బట్టి, దేవుని వాక్యమును బట్టి బహుధైర్యంగా ఉన్నారు. హల్లెలూయా. అదేవిధంగా చివరి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ధైర్యంగా ఉండగలరు? ఎవరు నిర్భయంగా ఉండగలరు? ఎవరు నేను ధైర్యవంతుని అని చెప్పగలరంటే దేవుని యందు విశ్వాసముంచిన వారు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు, నోవాహు దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు, ఆది అపోస్తులు దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు, స్టెఫెను దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు, ఇస్సాకు దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు, యాకోబు దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు. అందుకనే ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు భయపడుతూ బ్రతకలే, ఏ పరిస్థితుల్లో కూడా కృంగిపోలే, ఏ పరిస్థితుల్లో కూడా బాధపడలే. యోసేపు కూడా ధైర్యవంతుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ ధైర్యం నీకు లేదా? అంటే అర్థం ఏంటంటే నువ్వు ధైర్యం లేకుండా జీవిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీలో విశ్వాసం లేదు. ఒకవేళ నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ధైర్యవంతుడిగా ఉంటావు, నిర్భయంగా ఉంటావు, ఎవ్వరికి భయపడవు, ఏ రోగానికి భయపడవు, ఏ శత్రువుకి భయపడవు, ఏ శ్రమకు భయపడవు, ఏ కష్టానికి భయపడవు, ఏ వేదనకు కూడా నువ్వు భయపడలేవు. హల్లెలూయా. ప్రేమ బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం ఎలా ఉందో, నీ పరిస్థితి ఎలా ఉందో, నువ్వు ఎలాంటి అనుభవానికి కలిగి ఉన్నావో. ధైర్యవంతుడిగా ఉన్నావా, బలహీనుడిగా ఉన్నావా? ధైర్యవంతుడిగా ఉన్నావా, పిరికివాడిలాగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. అక్కడ చూసినట్లయితే బైబిల్లో స్పష్టంగా ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే విశ్వాసమును బట్టి. చూడండి, దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి నేను బహుధైర్యవంతునిగా నిర్భయముగా జీవిస్తూ ఉన్నాను. ఎవ్వరికి నేను భయపడటం లేదు. ఎందుకో తెలుసా? నేను ఎందుకు భయపడాలి? దేవుడి యందు విశ్వాసం ఉంచాను కనుక. విశ్వసించిన నేను దేవుని యొక్క మహిమను చూడబోతున్నాను. దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు, నా జీవితంలో గొప్ప గొప్ప మేలు దేవుడు చేస్తున్నాడు. నేను ఎందుకు భయపడాలి? హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఈరోజు అనేక మంది లోకంలో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు, అంధకారంలో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, దేవుని సత్యము తెలియని వారు పిరికి వారిలాగా ఉంటారు. ప్రతి సమస్యకు, ప్రతి శోధనకు, ప్రతి రోగానికి, ప్రతి వ్యాధికి భయపడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఎలా ఉంటారో తెలుసా? బహుధైర్యంగా ఉంటారు. ఎవరు భయభక్తులుగా, ఎవరు ధైర్యంగా ఉంటారంటే నీతిమంతునిగా జీవించిన వాడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా భయపడంట. యెహోవాను బట్టి ధైర్యంగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువును బట్టి ధైర్యంగా ఉంటారు. దేవుని యొక్క వాక్యమును బట్టి, యేసు నామమును బట్టి ధైర్యంగా ఉంటారు. విశ్వాసం కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో నువ్వు ధైర్యవంతుడివా, పిరికివాడివా? ఒకసారి ఆలోచన చేయి. నేను చాలా ధైర్యవంతుణ్ణి అంటావు, కానీ అమ్మో నేను చేస్తాను, బ్రతుకుతాను. హల్లెలూయా. నేను చాలా ధైర్యవంతుని, నేను ఏదైనా ఎదిరించగలను అని అనుకుంటూ ఉంటావు, కానీ భయపడిపోతూ ఉంటావు. మీరు చూడ ఎలా ఉంటుందో తెలుసా? గంభీరంగా ఉంటావు. లోపల మాత్రం ఏమైపోతుందో నా జీవితం, నేను ఎలా ఉంటానో, నా పరిస్థితి ఏందో అది అర్థం కాని అయోమయ స్థితిలో నీవు ఉంటావు. కానీ బైబిల్ చెప్తున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యము నీకు హెచ్చరిక చేస్తుంది. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో, ఈ కష్టకాల సమయంలో, ఈ శ్రమల కాలంలో, ఈ శ్రమలు సంభవిస్తున్నప్పటికీ కూడా దేవుని రాకడ ఇంకా ఆసనం కాలే. దేవుని రాకడ సమయం ఉంది. ఎన్నో గొప్ప గొప్ప పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడాలి, ప్రతి వాక్యం నెరవేర్చబడాలి. అందుకు నువ్వు ఆ వాక్యాన్ని చూడకుండానే, యేసు వైపు చూడకుండానే అయ్యో దేవుడు వస్తాడేమో, నేను చనిపోతానేమో, నా డబ్బు ఎవరికి, నా ఆస్తి ఎవరికి, నా ఐశ్వర్యం ఎవరికి, నా జీవితం ఇలా అయిపోతుందా అని కృంగిపోతున్నావు, భయపడిపోతున్నావు. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు భయపడతావా? నీలో నీతి ఉంటే భయపడతావా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే, యెహోవాను బట్టి యెహోవా యందు విశ్వాసం ఉంచితే నువ్వు భయపడతావా? దేవుని వాక్యం, యేసు నామం నీ హృదయంలో, నీ మనస్సులో నువ్వు ఉంటే, యేసయ్య దేవుని వాక్యం నీ మన హృదయంలో ఉంటే, యేసు నామమును బట్టి నువ్వు యేసు నామం యందు విశ్వాసం ఉంచితే నువ్వు భయపడతావా? భయపడవు, ధైర్యంగా ఉంటావు. అందుకని మరొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ప్రేమేంద్ర బిడ్డలారా, ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందంట? ఎక్కడి నుంచి నిర్భయంగా ఉండగలమంట? యెహోవా ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టి. దేవుని యందు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించే ప్రతి ఒక్క వ్యక్తికి ధైర్యం ఉంటుంది. యేసు నామమును బట్టి ధైర్యం ఉంటుంది. యేసు యందు విశ్వాసమును బట్టి ధైర్యం ఉంటుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు ధైర్యముగా ఉండగలవు. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో 5గురిని జ్ఞాపకం చేసుకున్నామండి. మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధైర్యంగా ఉంటున్నారు.
రెండవదిగా నీతిమంతులు ధైర్యంగా ఉంటున్నారు. మూడవదిగా యెహోవాను బట్టి ధైర్యంగా ఉంటున్నారు. నాలుగవదిగా యేసు నామమును బట్టి వాక్యమును బట్టి ధైర్యంగా ఉంటున్నారు. ఐదవదిగా విశ్వాసమును బట్టి ధైర్యంగా ఉండగలరు. ఒకవేళ విశ్వాసం లేకపోతే నీకు ధైర్యం ఉండదు. యేసు నామము లేకపోయినా, దేవుని వాక్యము నీ హృదయంలో లేకపోయినా ధైర్యము నీకు ఉండదు. ఎంత ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, పేరు ప్రతిష్టతలున్నా, ఆరోగ్యం ఉన్నా నీకు ధైర్యము ఉండదు. యెహోవా నామము లేకపోతే, యెహోవాను బట్టి యెహోవా వైపు నువ్వు చూడకపోతే, జీవము కలిగిన దేవుడు భూమి ఆకాశములు కలగజేసిన ఆ దేవుని వైపు నువ్వు చూడకపోతే నువ్వు ధైర్యంగా ఉండలేవు. శత్రువులకు భయపడిపోతావు. కీర్తనకారుడైన దావీదును రాళ్ళు రువి చంపాలనుకున్నారు, కానీ యెహోవాను బట్టి ధైర్యంగా ఉన్నాడు. అదేవిధంగా నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు ఆ సింహం బోలు వేసినప్పుడు ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి సింహము ఆయన దగ్గరకు వచ్చిన ఆ సింహంలో నోళ్లను మూసివేసిన దేవుడు అదేవిధంగా ఆయన సింహాల కంటే ఎక్కువగా ధైర్యవంతుడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు బహు ధైర్యము వారికి పుడుతుంది. అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన యందు భయం కలిగి ఉన్నాడు, ఆయన యందు భక్తి కలిగి ఉన్నాడు. నా దేవుడు నన్ను కాపాడుతాడనే గొప్ప ధైర్యమును ఆ బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, ఈ రోజు నుంచి ఈ కరోనా వైరస్ కానీ, ఈ శ్రమలు కానీ, ఈ కష్టాలు కానీ, ఈ బాధలు కానీ నేనేమి చేయలేవు. నీవు ధైర్యంగా ఉండాలంటే నువ్వు చేయవలసింది యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించు. రెండవదిగా నీతిమంతునిగా జీవించు. మూడవదిగా యెహోవాను బట్టి సంతోషించు. నాలుగవదిగా యేసు నామమును బట్టి వాక్యమును బట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ జీవించు. నువ్వు ధైర్యవంతుడు. ఐదవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచు. బహుధైర్యం నీకు కలుగజేయగలడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భూమి ఆకాశములు గతించినను నీ మాటలు గతించమని సెలవిచ్చారు. ఎవరు ధైర్యంగా ఉండగలరనే అంశమును గురించి మేము ధ్యానించి ఉన్నాం. ఎవరు ధైర్యంగా ఉండగలరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధైర్యంగా ఉండగలరు. నీతిమంతులు ధైర్యంగా ఉండగలరు. యెహోవా నామమును బట్టి ధైర్యంగా ఉండగలరు. యేసు నామమును బట్టి వాక్యమును బట్టి ధైర్యంగా ఉండగలరు. నీ యందు విశ్వాసం ఉంచిన వారు ధైర్యంగా ఉండగలరు, నిర్భయంగా ఉండగలరని నీ వాక్యాన్ని ధ్యానించి ఉన్నాం. కనుకనైనా ఈ యొక్క వాక్యాన్ని వింటున్న, లైవ్ లో ఏకీభవించే ప్రతి బిడ్డను కూడా ధైర్యవంతులుగా మార్చి మైం పొందుమని, ఈ లోక సంబంధమైన ఏ తెగులకు గాని, ఏ శత్రువుకు గాని, ఏ రోగములకు గాని భయపడకుండా నీ బిడ్డలందరినీ ధైర్యపరచమని, నీ బలిష్టమైన హస్తం చాపమని, వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కృప చూపించి సహాయం చేసి మహిమ పొందుమని, సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సమృద్ధి అయిన సావాసం సకల పరిశుద్ధులకును మనకును సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.